పాయలశంకర్ గారు ఇందాక అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా మిమ్మల్ని ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఆగస్టు సంక్షోభం మీరేదో కేవలం ఫైనాన్సెస్కి సంబంధించిన వ్యవహారం ఉన్నారు. కానీ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి వ్యవహారాలు చూసుకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీకి కనుక డబుల్ డిజిట్ టచ్ అయితే అది కాంగ్రెస్ పార్టీలోనే ముస్లిం పుట్టచ్చు, దానికి వేరే పార్టీలు కూడా కొంత ఆజ్యం పోయొచ్చు అన్నది భానుగారు చేస్తున్నటువంటి ఒక విశ్లేషణ. నిజంగా మీ నెంబర్ కనుక 12 లేక మీరన్నట్టు 12కి టచ్ అయ్యే పరిస్థితి ఉందా లేదు అన్నది రామ్మోహన్ గారి మాట. కృష్ణ గారు, మొన్న జరిగినటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు స్పష్టంగా దేశ ప్రజలంతా కూడా మూడవసారి మోడీ గారు దేశాన్ని పరిపాలించాలని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. దాంట్లో ఎక్కడా ఎవరికి అనుమానాలు అవసరం లేదు. జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తాయి. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నాము అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలని పరిపాలన దిశగా ప్రయాణం చేయకుండా వాళ్ళు ఏం నమ్ముకున్నారు అంటే, మొదలుగా అధికారంలోకి వచ్చా అంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని మొదలుపెట్టిండ్రు. శ్వేతపత్రం దాని మీద చర్చ పెట్టిండ్రు. దాని తర్వాత కాళేశ్వరం మీద చర్చ పెట్టిండ్రు, అది ఒక 2 నెలలు చర్చ పెట్టిండ్రు. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ చర్చ పెట్టిండ్రు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ముందే పసిగట్టిండ్రు 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రజల్లో మాకు ఇంకా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ముందే సానుభూతి పొందే విధంగా, అయ్యో మా ప్రభుత్వాన్ని కూలుస్తారట, మా ప్రభుత్వాన్ని కూలుస్తారట, గట్టెట్లా కూలుస్తారు, ఈ విధమైనటువంటి చర్చ ఎట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా నాయకుడు లక్ష్మణ్ గారు ఏమన్నారు, ఆగస్టులో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. దాన్ని అంటే ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతున్నారంటే అట్టెట్లా కూలుస్తారు మమ్మల్ని, మాకు 20 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు, మేము 60 ఉన్న వాళ్ళం 20. కొత్త మిత్రుడు ఎంఐఎం కొత్త మిత్రుడు 7 సీట్లు అంటే ముందస్తుగానే సింపతి పొందే ప్రయత్నం ఇది. రామ్మోహన్ గారు, ఇది మీ సృష్టి. పాయలశంకర్ గారు మిత్రుడు ఏ విధంగా మాట్లాడుతుందంటే, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా కూలగొట్టిరు ప్రభుత్వాలని మనం చూసినాం. కర్ణాటక లోపల కరుగాల్చి వాత పెట్టిరు వాళ్ళను. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళు కొనుక్కుంటే ఆ ప్రభుత్వాన్ని యడ్యూరప్ప జైల్లో ఉన్నటువంటి ఒక మైనింగ్ కుంభకోణంలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చోబెడితే అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాసేవబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్పినా ఈరోజు కేంద్రంలో కూడా ఈరోజు ఖచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వం రాబోతుంది. రైతు వ్యతిరేక విధానాలు వీళ్ళు పాటించారు కాబట్టి అక్కడ రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సంవత్సర కాలం పాటు వాళ్ళు ధర్నాలు దీక్షలు చేస్తే ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాటం చేసి విత్డ్రా ఇచ్చినటువంటి నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీది. సిగ్గుచెడ్డిది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లులను వాళ్ళే విత్డ్రా చేసుకున్నారంటే ఈరోజు తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా రైతులు ఆలోచన చేస్తున్నారు.